హాయ్ గాయ్స్, డే 4 ఇన్ స్కాట్లాండ్. ఫైనల్లీ ఈరోజు ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక టేక్ చేస్తున్నాం అనమాట. హాయ్ గాయ్స్ అని చెప్పగానే ఒక పెద్ద కుక్క అడ్డం వచ్చింది. శేఖర్ భయపడి వీడియో ఆఫ్ చేసింది. ఇంకా దాల్చుకుంటూ అందుకే ఫుల్ నవ్వు వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన స్కాట్లాండ్ ట్రిప్ వేసినాం కదా, ఇది 4th డే అనమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఈరోజు మనది స్కాట్లాండ్ 4th డే ట్రిప్ కదా. సో మనం స్కాట్లాండ్ తర్వాత స్కాట్లాండ్ నుంచి ఎడన్బర్గ్ వచ్చినాము. ఎడన్బర్గ్లో ఫస్ట్ ప్లేస్ అనమాట ఇదే, ఎడన్బర్గ్ క్యాజిల్ అనమాట. చూడండి, మనం ఇంకా పైకి వెళ్ళాలి. మనతో వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఓకే, వెళ్దామా? దగ్గరికి వెళ్ళి కవర్ చేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. వెల్కమ్ టు ఎడన్బర్గ్ క్యాజిల్. ఇప్పుడు మనం చూస్తుంది ఫేమస్ ఎడన్బర్గ్ క్యాజిల్ గాయస్. ఈ క్యాజిల్ ఎన్నో వందల ఏళ్ల క్రితం హిస్టరీ చూసింది. స్కాట్లాండ్ కింగ్స్, క్వీన్స్ ఇక్కడే ఉండేవాళ్ళనమాట. వార్స్ టైంలో కూడా ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. పైనుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. ఎందుకో ఒక రాయల్ ఫీలింగ్ వచ్చింది అక్కడికి వెళ్ళగానే. అసలు అక్కడ ఆర్కిటెక్చర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మన దగ్గర మాల్స్, గ్లాస్ బిల్డింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి కదా, కానీ అక్కడ స్టోన్ బిల్డింగ్స్, నారో స్ట్రీట్స్, ఓల్డ్ డిజైన్ ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అందుకేనేమో ఎడన్బర్గ్ మొత్తం ఇంకా ఒక లైవ్ మ్యూజియం లాగా కనిపిస్తుంది. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ వెదర్ అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. ఒక 5 minutes ముందు ఫుల్ సన్లైట్ ఉంటుంది, సడన్గా రెయిన్ వస్తుంది, మళ్ళీ ఇంకో 10 minutesకి క్లియర్ స్కై ఉంటుంది. అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. మీరు ఇప్పుడు చూసింది ట్రెడిషనల్ స్కాటిష్ డ్రెస్. దాన్ని క్లిట్ అంటారు. మనం చూస్తే స్కట్లాగా కనిపిస్తుంది, కానీ స్కాట్లాండ్లో అది ఫుల్ ట్రెడిషనల్ డ్రెస్. మరి ఈ బ్యాక్ పైప్ మ్యూజిక్ వినిపిస్తుంది కదా, అది ఓల్డ్ టైమ్స్లో వార్స్లో సోల్జర్స్కి మోటివేషన్ కోసం ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ సౌండ్ వినిపిస్తే చాలు ఫుల్ స్కాట్లాండ్ వైబ్ వస్తుంది. శేఖర్ నా కోట్ పట్టుకొని తిరుగుతుండు. కష్టాలు అసిస్టెంట్. అబ్బా అబ్బా, ఇంతసేపు నేను నీ కోట్ పట్టుకోలే. ఎడన్బర్గ్ లో ద రాయల్ మైల్ లాన్ మార్కెట్ గల్లీలోకి వచ్చినాము. ఈ మార్కెట్ చాలా బాగుంటుందంట, ఎక్స్ప్లోర్ చేద్దామండి. గైస్, ఇదే ఫేమస్ రాయల్ మైల్ మార్కెట్. ఎడన్బర్గ్ ఓల్డ్ టౌన్లో ఉన్న ఈ స్ట్రీట్ ఆల్మోస్ట్ 1 mile లెంత్ ఉంటుంది. అందుకే రాయల్ మైల్ అని పేరు వచ్చింది. ఓల్డ్ కింగ్స్, క్వీన్స్ కాజిల్ నుండి ప్యాలెస్కి వెళ్ళే మెయిన్ రూట్ అదే అంటారు. ఇప్పుడు మాత్రం కెఫేస్, షాప్స్, స్ట్రీట్ మ్యూజిక్తో చాలా బాగుంటుంది. చూసుకుంటూ పోయినా కూడా ఫుల్ ఉంది, ఇంకా కవర్ చేసేది. ఇప్పుడు ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్తున్నాం. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా ఉన్నాయి. ఇంతసేపు ఇంకా ఫుల్ క్రాస్ అయినాయి, బట్ నేను అంతా క్యాప్చర్ చేయలేదు. సో స్టిల్ ఇంకా వాక్ ఉంది, ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. శేఖర్, ఇక్కడ ఉంది ఒక లొకేషన్, మ్యూజియం ఆఫ్ ఎడన్బర్గ్ అంట, కానీ ఆల్రెడీ ఇది క్లోజ్ అయిపోయింది. సో మేము లోపలికి వెళ్ళట్లేదు, బయట నుంచి కవర్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన అన్నీ ఉంటాయేమో. సో ఏమో ఇది క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళలేం కదా శేఖర్. ఓకే కమ్. ఇది స్కాటిష్ పార్లమెంట్ ఎంట్రన్స్ అంట. 2004లో ఈ బిల్డింగ్ ఓపెన్ చేశారంట. ఓల్డ్ ఎడన్బర్గ్ మిడిల్లో ఇలా మోడ్రన్ డిజైన్తో ఉండడం చాలా మంచిగా ఉంది కదా. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. వావ్, లొకేషన్ చాలా బాగుంది. కింగ్స్ గ్యాలరీ అంట, బాగుంది కదా.
ఈ కింగ్స్ గ్యాలరీలో రాయల్ ఆర్ట్ కలెక్షన్స్, పెయింటింగ్స్, ఎగ్జిబిషన్స్ చూసే ప్లేస్. హిస్టరీ అండ్ ఆర్ట్ రెండు కలిసిన క్లాసీ రాయల్ ఎక్స్పీరియన్స్ స్పాట్. సో ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్న లొకేషన్ వచ్చి ప్యాలెస్ ఆఫ్ హాలీరాడ్ హౌస్. స్కాట్లాండ్లో కింగ్ యొక్క అఫీషియల్ రెసిడెన్స్ అది. హిస్టరీ, రాయల్ రూమ్స్, ఓల్డ్ స్టోరీస్ అన్నీ ఈ వాల్స్లో ఉంటాయి. రాయల్ స్టేట్ అపార్ట్మెంట్స్, మ్యారీ క్వీన్ ఆఫ్ స్కాట్ రూమ్స్ లాంటి ఏరియాస్ కూడా చూడొచ్చు. ప్యాలెస్ ఆఫ్ హాలీరాడ్ హౌస్ ఇలా ఉంటుంది అనమాట స్ట్రక్చర్ లోపల. సో ఇప్పుడు మనం టైం లేదు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. ఇది దానికి సంబంధించిన షాప్. ఏమైంది శేఖ? ఇక్కడ గుర్తుకు ఏమైనా కొనాలంటే లొకేషన్ అయితే అదర్స్. ఇగో ఫైనల్లీ ఇక మన ట్రిప్ అయితే ఇంతటితో అయిపోతుంది, స్కాట్లాండ్ ట్రిప్. సో నెక్స్ట్ మరొక ట్రిప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.